అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామ పంచాయతీకి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ నివసిస్తున్న గుడివాడ గ్రామ జనాభా సంఖ్య 3556. మొత్తం కుటుంబాల సంఖ్య 871. ఉదయాన్నే హరితరాయవారులు తమ విధులకు వచ్చి తమ హాజరును SWPC షెడ్ వద్ద వేసుకుని ఆ తర్వాత పారిశుద్ధ్యంలో భాగంగా ఇంటింటికి చెత్త సేకరణ నిమిత్తం బయలుదేరుతారు. హరితరాయవారులతో పాటు పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు ఇతర సచివాలయ సిబ్బంది కూడా తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్థాయి ఉద్యోగులు ఎప్పటికప్పుడు ప్రజలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఉన్న యజమానులకు, దుకాణదారులకు కరపత్రాలు అందచేయడం, గోడలపై వాల్ పెయింట్స్, గోడలపై పోస్టర్స్ ద్వారా స్వర్ణాంధ్ర, స్వచ్ఛ దివాస్ కార్యక్రమం గూర్చి గ్రామ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పరిశుభ్రత గూర్చి అవగాహన మరియు అందరికీ అందించే త్రాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం జరుగుతుంది. గ్రామంలో పేరుకుపోయిన చెత్తను, చెత్త కుప్పలను కాలువల్లో పూడికి తీయించడం, రోడ్డుకి ఇరువైపులా మెయిన్ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలను తొలగించడం మొదలగు పనులను గ్రామ సర్పంచ్ గారు, పంచాయతీ కార్యదర్శి వారు ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుంది. గ్రామంలో దోమల నివారణ చర్యల్లో భాగంగా కాలువల్లో స్ప్రేయింగ్ చేయించడం, అలాగే ఫాగింగ్ విధులు మొత్తం చేయించడం జరుగుతుంది. గ్రామంలో ప్రజలకు అందించే త్రాగునీరు విషయంలో ప్రభుత్వం వారు అందించిన వాటర్ టెస్ట్ కిట్ ద్వారా సచివాలయ సిబ్బంది అయిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి సహాయంతో ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర దివాస్ కార్యక్రమంలో భాగంగా హరితరాయబారులు సేకరించిన తడి చెత్త, పొడి చెత్తను PR1 యాప్లో పంచాయతీ కార్యదర్శి వారు పొందుపరుస్తారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర దివాస్ కార్యక్రమంలో భాగంగా ఎండ్ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం. హరితరాయబారులు సేకరించిన తడి చెత్త, పొడి చెత్తను వాటికి షెడ్ నందు కేటాయించిన స్థలాల్లో పొందుపరుస్తారు. హరితరాయబారులు సేకరించిన పొడి చెత్తను విక్రయించుటకు గ్రామ పంచాయతీ కార్యదర్శి వారు చర్యలు తీసుకుంటారు. తడి చెత్తను సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తారు. తడి చెత్తను నాడప్ పిట్స్ నందు సుమారు 25 రోజులు నిల్వ చేసి ఆ తర్వాత వానపాముల సహాయంతో కంపోస్ట్ పిట్స్ నందు సుమారు 45 రోజుల పాటు భద్రపరిచి పూర్తి కంపోస్ట్ ఎరువుగా తయారు చేసి విక్రయించడం జరుగుతుంది. ఇలా చేయడం వలన గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి. తడి చెత్త, పొడి చెత్త విక్రయించడం ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది. గ్రామంలో అన్ని వీధులలో సిమెంట్ రోడ్లకి ఇరువైపులా చెత్త లేకుండా డ్రైన్స్లో పూడికి తీయించి ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ వారు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రామంలో బహిరంగ మల విసర్జన నివారణలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు కావలసిన వాళ్లకు మంజూరు చేస్తూ వాటిని నిర్మించుకొని వాడుకునే విధంగా గ్రామ పంచాయతీ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు శాంక్షన్ అయ్యింది. వాటిని మేము సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నాం. అలాగే గ్రామంలో కూడా అందరికీ మరుగుదొడ్లు శాంక్షన్ అయ్యి వారు కూడా బాగా యూజ్ చేసుకుంటారు. పై కార్యక్రమాలు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, గ్రామస్థాయి ఉద్యోగుల సహకారంతో గతంలో కూడా గుడివాడ గ్రామ పంచాయతీ స్మార్ట్ పంచాయతీ అవార్డు కూడా పొందడం జరిగింది.